చూసాను దీంతో ఎట్లా బెలూన్స్ బ్లో చేస్తానని చెప్పేసి, కానీ నాకు అసలు అర్థం కాలేదు. అండ్ అప్పటి నుంచి ట్రై చేసినా నాకు రావట్లేదు ఎందుకో. ఇక్కడ ఎంత టైం పట్టుకున్నా ఏ పోయినా దీంతో అయ్యే పని అయ్యేటట్టు. Could be good for me. Hello everyone, welcome back to my channel Makeup by Shravs. సో ఇవాళ వీడియో వచ్చేసి బై టైటిల్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ అండ్ బర్త్డే వ్లాగ్ అని చెప్పేసి. సో ఎవరి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను అదంతా ఈ వ్లాగ్లో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ డేట్ వచ్చేసి April 3rd. సో April 3rd వచ్చేసి డాడీ బర్త్డే, April 4th వచ్చేసి మమ్మీ బర్త్డే అనమాట. సో ఇద్దరి బర్త్డే నేను ఒకటే రోజు సెలబ్రేట్ చేస్తాను, అది కూడా ఇవాళ నైట్ లైక్ 3rd నైట్ రోజు సెలబ్రేట్ చేస్తాను అనమాట. సో అవే ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. ఐ థాట్ ఓకే లెట్ మీ జస్ట్ బ్లాగ్ చేద్దాము, చాలా రోజులు అయితే నేను బ్లాగ్స్ కూడా చేయక. సో అండ్ ప్లీజ్ డూ ఇగ్నోర్ మై డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడైతే ప్రస్తుతానికి నేను ఏమేమి సెలబ్రేషన్ చేయడానికి డెకరేషన్ చేయడానికి ఏమేమి తెచ్చానంటే, సో ఇది ఒకటి హ్యాపీ బర్త్డే ఇది ఒకటి తెప్పించాను అనమాట, బ్లాక్ అండ్ గోల్డ్లో, లైక్ నా ఫేవరెట్ కలర్, మా మమ్మీ కూడా. సో అండ్ గోల్డ్ అండ్ బ్లాక్లో బెలూన్స్ తెప్పించిన. అండ్ బెలూన్స్ని ఇదేంటి బ్లో చేయడానికి ఇది ఒకటి తెప్పించా. ఇది ఆల్రెడీ ఉంది, ఇది పాతది, ఇదేం పెద్ద కొత్తగా కొనలేదనమాట. సో అది సంగతి. అండ్ డెకరేషన్ వచ్చేసి నేను ఏ టైంలో ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు. సో ఇప్పుడైతే ఇవి జస్ట్ బెలూన్స్ బ్లో చేసి పక్కన పెట్టేద్దాము. అండ్ ఇది కూడా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుందని చెప్పేసి వచ్చాను పైకి నేను. సో మమ్మీ వాళ్ళకి లైక్ ఎవ్రీ ఇయర్ అయితే నేను మ్యాక్సిమం సర్ప్రైజ్ ఇస్తాను వాళ్ళకి, కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నేనేం స్పెషల్గా పోయి మమ్మీ సర్ప్రైజ్ అని చెప్పలేను. సో ఆల్రెడీ తెలుసు నేను ఎట్లయినా సెలబ్రేట్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ బర్త్డే. సో కేక్ అయితే ఆల్రెడీ నిన్ననే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసిన నేను. సో 1 kg కేక్ ఆర్డర్ ఇచ్చాను. నాకు తెలిసి బటర్ స్కాచ్ విత్ ఫ్రూట్స్ అనమాట, టాపప్ మొత్తం ఫ్రూట్స్ తోటి చేయించాను. సో అది ఒకటి ఇవాళ నైట్ అది వస్తుంది అనమాట. సో అది సంగతి 8:39 లోపల కేక్ ఇంటికి వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికైతే. అండ్ నాకు ఫస్ట్ ఒకటి చెప్పండి, ఎవరికైనా బెలూన్స్ ఊదనికి భయము, లేకపోతే బెలూన్స్ అంటే భయం ఉన్న ఎవరు ఉన్నారా? ఉంటే వీటిని ఎట్లా బ్లో చేయాలో నాకు చెప్పారా? నాకు అసలు బెలూన్స్ బ్లో చేయడానికి రాదు. నాకు అంటే రాదు ఇన్ ద సెన్స్ బ్లో చేస్తాను, కాకపోతే నాకు భయం అది ఎక్కడ పగిలిపోతుంది అని చెప్పేసి. సో నాకు బెలూన్స్ అంటే సచ్చేంత భయం అనమాట. సో అందుకని ఇది కూడా తెప్పించాను, ఎట్లా అట్లీస్ట్ దీంతో అన్నా ట్రై చేయొచ్చు అని చెప్పేసి. కానీ ఇది అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, అసలు రావట్లేదు. సరే అయితే కనీసం ఎంట్రో అన్న చెప్దామని చెప్పేసి కూర్చొని ఎంట్రో చెప్తున్నాను అనమాట. సో ఈ బ్లాగ్ నా ఇంట్రో తర్వాత మ్యాక్సిమం మొత్తము బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తా కావచ్చు, ఒకళ్ళు ఇవ్వకపోతే చూద్దాం, నాకు ఐడియా లేదు, జస్ట్ ర్యాండమ్గా బ్లాగ్ స్టార్ట్ పెట్టాను అనమాట నేను. సో ప్రస్తుతానికి అయితే ఉడకపోతుంది, ఫ్యాన్ బంద్ చేసి మరి ఎంట్రో చెప్తున్నాను, ఫ్యాన్ వేసుకుంటే ఉడకపోతే చచ్చిపోతుంది. నేను ఫస్ట్ అయితే అసలు ఈ బెలూన్స్ ఎట్లా బ్లో చేయాలో నేను అది చూడాలి. ఆల్రెడీ నేను యూట్యూబ్లో చూసాను దీంతో ఎట్లా బెలూన్స్ బ్లో చేస్తానని చెప్పేసి, కానీ నాకు అసలు అది అర్థం కాలేదు. అండ్ నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, కానీ నాకు రావట్లేదు ఎందుకో. ఇక్కడ ఎంత టైట్గా పట్టుకున్నా ఎయిర్ పోతూనే ఉంది నాకైతే. దీంతో అయ్యే పని అయ్యేటట్టు లేదు. సరే బెలూన్స్ పక్కన అట్లీస్ట్ ఇదానా చేద్దాం. సో హ్యాపీ బర్త్డే పేరవడం అయితే అయిపోయింది. ఐ మీన్ ఏమంటారు, ఒక ఫార్మాట్లో పేరవడం అనేది అయితే వెళ్ళిపోయింది. హ్యాపీ బర్త్డే ఇంకా బెలూన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బెలూన్స్ చూస్తే నాకు భయం వస్తుంది, ఎందుకంటే నాకు బెలూన్స్ ఊడటం రాదని కాదు, నాకు ఫస్ట్ దవడలు నొప్పిలేస్తాయి. అండ్ అవి స్మెల్ కూడా గలీజ్ వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఒక ట్రై చేసి చూసిన, అబ్బా ఎంత ఘోరం ఉందో స్మెల్ అయితే ఒకటి. కానీ ఏం చేద్దాం, కానీ బెలూన్స్ ఊదడం ఒక లెక్క అయితే, దాన్ని ఇట్లా టై చేస్తారు కదా, అది నాకు అస్సలు రాదు. సో చూద్దాం, లెట్స్ ట్రై.
సో అతి కష్టం మీద ఫైనల్గా బెలూన్స్ బ్లో చేయడం అయితే అయిపోయింది. నాకు తెలిసి ఒక 1.5 hour పట్టింది కావచ్చు నాకు. జస్ట్ నేను గోల్డ్ ఏమో 15 బ్లో చేశాను, అండ్ బ్లాక్ ఏమో జస్ట్ 14 బ్లో చేశాను అనమాట. ఇంకోటి బ్లో చేసాం అనుకున్నా కానీ ఇంకా చెయ్యి మస్తు నొప్పిలేస్తుంది. అది వీకెండ్స్ ఇక్కడ మార్కే పడ్డది అవి ఇట్లా ముడి వేయడానికి. సో యా, ఇంకా నాకు తెలిసి టైం 1:40 అవుతుంది. ఇంకా కిందికి వెళ్ళి బిర్యానీ అనుకున్నాం ఇవాళ. వండట్లేము, బయట నుంచి తెప్పించుకుంటున్నాం బిర్యానీ. సో యా, వెళ్ళి బిర్యానీ తినాలి. తిని బయటికి అయితే ప్రోగ్రామ్స్ ఎటు లేదు వెళ్ళేది. డాడీ మార్నింగ్ స్నానం చేసి ఆల్రెడీ గుడికి వెళ్ళేసి వచ్చాడు. సో టెంపుల్కి కూడా అట్లా ఏం వెళ్ళట్లేము అనమాట. సో మేబీ రేపు వెళ్తాం కావచ్చు, నో ఐడియా. బర్త్డేస్కి అయితే ఎక్కువ మేము టెంపుల్స్ అట్లా ఏం వెళ్ళాము. వెళ్తే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి అట్లా వెళ్తాము, అది కూడా భద్రకాళి టెంపుల్కి మాత్రమే. సో యా, ప్రస్తుతానికి అయితే అయిన పని ఇది. ఇంకా బెలూన్స్ మిగిలిపోయాయి. సో ఇంకా బెలూన్స్ మిగిలిపోయినాయి అనమాట. సో ఇవి ఎప్పటికైనా పనికొస్తాయని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇది అయితే నాకు అస్సలు పని చేయలేదు, బెలూన్ ఇదైతే నాకు పని చేయలేదు అస్సలు. మస్తు ట్రై చేసిన, అస్సలు పని చేయలేదు. సో ఇంకా అది ఎప్పటి నుంచో ఇంట్లో పడి ఉంది కాబట్టి ఇంకా అట్లనే ఉండిపోయింది అనమాట. సో ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మాట్లాడుతున్నా కాబట్టి చెమటలు కూడా చాలా ఆడుతున్నాయి, అసలు పిచ్చి ఎండ పడుతుంది. సో నేను బ్లో చేసిన బెలూన్స్ ఇవ్వనమాట. బ్లాక్కి చాలా చిన్నగా బ్లో చేశాను, ఎందుకంటే నాకు భయం వేసింది అవి ఎక్కడ పగిలిపోతాయని చెప్పేసి. ఈ గోల్డ్ కలర్ కొంచెం మంచిగానే బ్లో చేశాను. అండ్ ఇవి గోల్డ్ కలర్ టై చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది నాకు, కానీ బ్లాక్కి చాలా కష్టం అనిపించింది నాకు ముడి వేయడానికి. సో ఇవి బెలూన్స్ అనమాట. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇది ఇంత మెస్సీగా ఉందన్నమాట. సో దీన్ని మొత్తం కొంచెం క్లీన్ చేయాలి. కిందికి వెళ్ళిపోతాను ఇంకా నేను. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కలుస్తాను. అండ్ డెకరేషన్ ఇదంతా చేసేటప్పుడు వ్లాగ్ చేస్తానో తెలియనో ఐడియా లేదు, ఎందుకంటే అది సర్ప్రైజ్గా జరుగుద్దో లేకపోతే వాళ్ళకి తెలిసి చేస్తారో అది కూడా నాకు ఐడియా లేదనమాట. సో యా, సో ఫైనల్గా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. నాకు తెలిసి 8:05కో 8:10కో స్టార్ట్ చేశాను. అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మమ్మీ స్నానానికి వెళ్ళిపోయింది అండ్ డాడీ రానికి లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ డాడీ టైంకి వచ్చేసిండు. అండ్ ఇక సరే చూసారు కదా అని చెప్పేసి ఇంకా డెకరేషన్ కంటిన్యూ చేసేసాను అనమాట. సో ఇట్లా బెలూన్స్ టేబుల్ చుట్టూ ఇట్లా బెలూన్స్ మాత్రము స్టిక్ చేశాను, కింద ఏమీ వదిలిపెట్టలేదు, ఎందుకంటే ఎక్కువ బెలూన్స్ ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అట్లా ఏం చేయలేదు. అండ్ ఇంకా ఫెరీ లైట్స్ కూడా పెట్టాను అనమాట, కొంచెం లైటింగ్ అట్లా ఉంటుంది అంటే ఉన్నాయి కదా అని చెప్పి యూజ్ చేశాను ఫెరీ లైట్స్ కూడా. సో ప్లీజ్ డూ ఇగ్నోర్ మై డ్రెస్, అసలు నాకు సొయ్యి కూడా లేదు, నేను నా పనిలో నేను చేసుకుంటూ కూర్చున్నాను. సో టైంకి కేక్ కూడా వచ్చేసింది అండ్ కేక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇంకా మమ్మీ ఉన్న డాడీ తయారయ్యే లోపల ఇంకా ఇదంతా చేసుకుంటూ కూర్చున్నాను. సో ఫెరీ లైట్స్ లైట్ ఆఫ్ చేస్తే అట్లా కనిపించింది అనమాట డెకరేషన్ అంతా. సో కేక్ కూడా వచ్చేసింది, ఇంకా వెయిట్ చేస్తున్నాను మమ్మీ ఉన్న డాడీ కోసము. సో పక్కన స్వీట్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్గా స్వీట్స్ నేను ఎక్కువ క్రేవ్ ఉంటే మాత్రం తినుకుంటూ కూర్చుంటాను, లేకపోతే మాత్రం అసలు పట్టించుకోను. సో యా, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై స్వీట్. సో స్వీట్ తినడం అయిపోగానే ఇంకా మమ్మీ వాళ్ళు నా డ్రెస్ బాగాలేదని చెప్పారు. సో అందుకని వెళ్ళి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఒక మ్యాక్సీ కాదు మినీ డ్రెస్ వేసుకున్నాను అనమాట, బ్లాక్ కలర్. దట్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్. సో యా, ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది. సో ప్లీజ్ డూ ఇగ్నోర్ మై వియర్డ్ యాంగిల్, ఇది నాకు ట్రైపాడ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు. సో దాన్ని మొత్తం పండబెట్టాను అనమాట కింద. సో అందుకనే నేను లో యాంగిల్ నుంచి చూస్తున్నారు మీరు నన్ను. సో యా, డాడీ కోసం వెయిటింగ్. డాడీ బయటికి వెళ్ళిండు, డాడీ రాగానే కేక్ కట్ చేపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ డెకరేషన్. ఇంకొంచెం లైటింగ్ ఉంటే బాగుండు అనిపించింది నాకు ఎందుకో, బట్ ఎనీవే లైక్ ఫైనల్లీ డన్. అండ్ టైం వచ్చేసి 9:15 అవుతుంది అనమాట. యా, అండ్ నేను మేకప్ ఏం వేసుకోలేదు, జస్ట్ లిప్ టింట్ ఒకటి పెట్టుకున్నాను అంతే. సో యా, డాడీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో దీని తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. దీనికి ముందు కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ నడుస్తుంది అనుకుంటున్నాను. సో నో ఐడియా అబౌట్ దాట్.
సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేట్ దేర్ బర్త్డే. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే కొంచెం డిఫరెంట్ వేలో సెలబ్రేట్ చేస్తానమాట. మీరు అడగవచ్చు మీరు ముగ్గురేనా ఇంకెవరు రాలేదా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అని అడగవచ్చు. కాకపోతే యునో ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఎవరిని మ్యాక్సిమం ఇన్వైట్ చేయం మేము. అండ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా వస్తారో రారో క్లారిటీ లేనప్పుడు ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇన్వైట్ చేయము. ఎటుబడి మేము ముగ్గురమే ఎంజాయ్ చేస్తాం అనమాట. సో దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ డే మమ్మీ బర్త్డేకి నార్మల్ అయితే కేక్ ఎప్పుడు కట్ చేపియలేదు. సో ఇద్దరిది కలిపి ముందు రోజే కట్ చేపిస్తాను నేనైతే. సో అన్ఎక్స్పెక్టెడ్గా మా కజిన్ అన్నయ్య హ్యాంబర్ కేక్ తెచ్చాడు అనమాట మమ్మీ బర్త్డే రోజు. సో ఇది హ్యాంబర్ కేక్ చాలా బాగుంది. కాకపోతే లోపల యూనో వేరే చాక్లెట్స్ పెట్టించారు. కానీ అవి కొంచెము బ్రాండెడ్ వేరే ఫారెన్ చాక్లెట్స్ అయితే బాగుండు. నార్మల్ రెగ్యులర్ చాక్లెటే పెట్టించాడు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టేశాడు మా అన్నయ్య పాపం. బట్ ఎనీవే ఇట్లా మమ్మీ బర్త్డే కూడా ఇట్లా సెలబ్రేట్ అయిపోయింది అనమాట ఫైనల్లీ. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ వాళ్ళు కూడా హ్యాపీ అనమాట. ఈ బ్లాగ్ ఎడిట్ చేస్తుంటే రియలైజ్ అయినా అసలు నిన్న ఈ బ్లాగ్ నేను ఎంజాయ్ చేయలేదని చెప్పేసి. సో ఫైనల్గా ఇంక ఇప్పుడు చెప్తున్నా అనమాట ఎండింగ్ పార్ట్. సో నిన్న చేద్దాం అనుకున్నా. నిన్న మమ్మీ బర్త్డే యూనో సెలబ్రేషన్ ఏం కాదు, జస్ట్ మా కజిన్ అన్నయ్య వచ్చి ఇదేంటి హ్యామర్ కేక్ ఒకటి తెచ్చారనమాట. సో అది ఒకటి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ముందు క్లిప్పింగ్స్లో చూసే ఉంటారనమాట. సో అది బయటకైతే ఎటు వెళ్ళలేదు, ఎందుకంటే ఇంట్లో కొంచెము కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. లైక్ కన్స్ట్రక్షన్ అంటే పెద్ద వర్కింగ్ కాదు, చిన్న చిన్న ఎక్కడైతే యూనో పగళ్ళు వచ్చాయో అండ్ కొంచెం క్రాక్స్ వచ్చాయన్నమాట పైన పోర్షన్లో. సో అది కొంచెం రిపేర్ చేపిస్తున్నాము. సో నిన్ననే దొరికారు వర్కర్స్. సో అందుకని చెప్పేసి ఇంకా మమ్మీకి మాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఎటు బయటికి పోనీకి. సో అందుకనే ఎటు వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఇంకా అట్లానే ఉండిపోయాము. ఒకవేళ మీకు ఈ బర్త్డే వ్లాగ్ కనుక నచ్చినట్టయితే దెన్ ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. I will see you all in my next video. Until then, bye.